But unfortunately, the notification, Gazette notification, which was introduced on 9/12/2025 is violative of the Constitution, violation of the GHMC 1996 Act, and the very spirit of democracy ni scuttle చేస్తున్నట్టుగా ఉంది, and we seriously raise an objection against it, ma'am. రెండవది ఏంటి అంటే, మ్యామ్, గౌరవ ముఖ్యమంత్రి గారు 3 trillion ఎకానమీ, నరేంద్ర మోడీ గారు 10 trillion ఎకానమీ అన్నప్పుడు, వీరు కూడా 3 trillion ఎకానమీ అన్నప్పుడు we all felt happy. I mean, తెలంగాణ has to grow. అండ్ దాన్ని కొనసాగింపుగానే ఈరోజు ఇంత పెద్ద ఈ యొక్క పరిణామాన్ని ముందుకు తీసుకొచ్చినారు అని చెప్పని భావిస్తా ఉన్నాను. బట్ దిస్ 3 trillion ఎకానమీ, ఇఫ్ యూ రియలీ వాంట్ అచీవ్, దిస్ కెనాట్ హ్యాపెన్ విత్ 1 or 2 individuals. ఇట్ విల్ హ్యాపెన్ విత్ ద పీపుల్. దాదాపు ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉంటుంది. 5% జీడిపికి, మనం నేషనల్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాంట్లో సగానికి ఎక్కువ హైదరాబాద్ నుంచి పోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధంగా, రూల్ విరుద్ధంగా చేయకూడదు. రూల్స్ తో చేయవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రకంగా చేయలేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. రెండవది ఏంటంటే, అమ్మ, దిస్ 74th, మేడం, pardon me if in case I am calling you Amma, I'm not used to this parliamentary language. 74వ రాజ్యాంగ అధికరణతో మనం ఇవాళ అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు ఈరోజు యాక్ట్ పట్టుకొచ్చినారు. రాజీవ్ గాంధీ గారు, ది గ్రేట్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ, brought in this 74th constitutional amendment with an intent to strengthen the democracy. పార్లమెంట్ లో, అసెంబ్లీలలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో, అర్బన్ లోకల్ బాడీల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పని, అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళ విధి విధానాలు తయారు చేసుకోవాలని చెప్పని, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చలు చేయకుండా వాళ్ళ డెమోక్రాటిక్ మొత్తం ప్రాసెస్ ను, డైనమిక్స్ ను జిహెచ్ఎంసీ ఆఫీసర్లో లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించిన వాళ్ళు చేస్తే యు ఆర్ డెడ్యూసింగ్ రాజీవ్ గాంధీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. One mistake does not justify the other. One mistake does not justify the other. Venkateshwar Reddy garu, see, this is, please let everybody speak. రెండవది మేయర్ గారు, రెండవది Please, I want please. మేయర్ గారు, రెండవది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గౌరవ కమిషనర్ గారు అన్న, ఇది మన అందరికి, గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది, వాళ్ళ సూచనల మేరకు ఈ గజెట్ తీసుకొచ్చినామని అన్నారు. And I want to question this government. What is the constitutional sanctity of Center for Good Governance? What is the constitutional sanctity? It is a research institution which functions like an advisory body. An advisory body conducts a constitutional duty without consulting democratically all the corporators, all the MLAs, and all the respected ex officio members. So therefore నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. No. Today, Venkateshwar garu, Baba garu, and also requesting all the corporators from this side. ఒకళ్ళు మాట్లాడు. No, please, you cannot disturb. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి అనుకున్నది మనం డిసైడ్ చేసుకున్నాం. విల్ టేక్ ద ఒపీనియన్స్ అండ్ సజెషన్స్. సరే, అదే మాట్లాడతారు. ఓకే. అదే ఓకే. మీరు డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. నో, లెట్ us. నేను ఏం చెప్పాను, అందరం కూడా ఇది వాస్తవంగా ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం, తెలంగాణ స్థితిగతులను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని, సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని ఒక అడ్వైజరీ బాడీ
Shravan garu, మీరు just give us your suggestions. What are the things that you want us to do? This is not Don't, fair. no, that's what. If you don't all want the me to speak, I'll go away, Amma. No. Amma, I Amma. want. నన్ను I- అసలు point లోకి రానియట్లేదు I మీరు. don't. Shravan garu, I you am- just you give are me not some allowing me to suggestions. complete, Amma. Give me some You are not suggestions. allowing me to complete. No, Amma. no. Give us Amma, some You give me a suggestions. chance to complete. Amma, then I'll finish in 3 minutes. You asked No. them to complete. Please take 2 minutes and complete it. And I want you to give suggestions, please. అమ్మ 2-3 విషయాలు ముఖ్యమైన విషయాలు అమ్మ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో వాళ్ళు రూముల్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టూ షూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్. Just as I really salute you, ma'am, for your greatness and honesty. You accepted that you also are not aware. If the first citizen of Hyderabad does not know how the delimitation has been done, I assume that the commissioner also is not aware. That means somebody sitting in Jubilee Hills has written something and then sent and then being enforced or not. It is anti-democracy, anti-constitutional and anti-74th Shravan garu. constitutional amendment. Yeah, sit down. చివరిగా అమ్మ, Anybody from, no. I think you have to end right there. No. As you said, 30 seconds only. అమ్మ ఒక్క నిమిషం అమ్మ ఇది అమ్మ నేను కార్పొరేటర్ అయ్యేది లేదు పోయేది లేదు. కాకపోతే నేను వీళ్ళందరి కోసమే చెప్తున్నా ఇది. ఒక్క మాట అమ్మ వెంకటేశ్వర్ గారు కూర్చోండి. డు నాట్ డిస్టర్బ్. ఇప్పుడు నేను ఏమన్నాను, ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు రెస్పెక్ట్ చెయ్యండి. ఎస్, హీఈస్ ఫినిషింగ్ ఇన్ 30 seconds. వాళ్ళు అరుస్తున్నారని మీరు అరవకండి. ప్లీజ్ సిట్ డౌన్. ఎస్, ప్లీజ్ సిట్ అమ్మ డౌన్. ఒక్క నిమిషం నేను ఉన్నాను కదా కంట్రోల్ చేయడానికి. యూ ప్లీజ్. అమ్మ ఈ Yes, రోజు I am here to control, right? Please sit down. అందరికి అమ్మ ఒక ఇంపార్టెంట్ అంశం మేడం ఒక ఇంపార్టెంట్ అంశం. కమిషనర్ గారు మాట్లాడుతూ 1,34 మంది పాపులేషన్ అన్నారు మ్యామ్. 34 లక్షలు ఇది వారు చెప్పినారు. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ డీలిమిటేషన్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో ఒకసారి నేను కమిషనర్ గారిని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటా ఉందంటే the variation in population in the wards shall not be more than 10% of the average population of the ward. 10% of the average population of the ward as far as possible. ఈ సూత్రం ఏంది? I don't know whether CGG has understood or the GHMC which has given the notification has understood or not. But if I truly get into this, what I understand is ఈ 1,34 మంది డివైడెడ్ బై మీ లెక్క ప్రకారం 300 వార్డులు ఎంత వస్తుందమ్మా? 44,667 మంది వస్తారు. కంప్లీట్ చేయనియండి. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ కూడా వస్తా. రాజశేఖర్ గారు, I will give you a chance. Rajshekar garu, I'll give you a chance. Rajshekar garu, next time I'll give you a chance. Rajshekar garu, Why are you so afraid? Let truth come out. తమాషా Shravan ఏంటి? garu, you speak. truth కలియండి. తమాషా ఏంటి? You speak. అరే నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పార్టీ మీటింగ్ ఇది పార్టీ మీటింగా? గాంధీ భవన్ మీటింగ్ ఇది? వాట్ నాన్సెన్స్ చేసేస్ అర్థం ఉండాలా? ఫిష్ మార్కెట్ ఇది? Baba garu, Rajshekar garu, I'll give you a chance. Let him conclude. I'll give you a chance. అమ్మా నేనేమంటున్నా, మా వెంకట్ గారు కానీ బాబా ఫస్యుద్దీన్ గారు కానీ మాట్లాడియండి. అమ్మా ఈ మ్యాచ్ చూడండి. ఈ No, ఏ సభ్యులు అన్న ఒక్క నిమిషం శంకర్ యాదవ్ గారు, ఏ సభ్యులు
మాట్లాడినా అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరి సభ్యులకి. ఈ రోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ లిసన్. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ మాట వినండి. నెక్స్ట్ మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి. కానీ యూ కెన్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్. యూ కెన్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్. అండ్ దెన్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. యూ షుడ్ నాట్ బి. I'll give you the mic. మీరు ఆ టైంలో మాట్లాడాలి. Do not disturb. Do not disturb. ధన్యవాదం మేయర్ గారు. మేయర్ గారు ఈ మ్యాప్ మీరు చూడండి. మేయర్ గారు మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ మ్యాప్ చూస్తే ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ 1 సైజ్ ఏంటి, మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డుల సైజ్ ఏంటి ఒకసారి చూడండి. ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడవన్నా బాధ ఏంటంటే ఆ డీటెయిల్ లేవు. గమ్మత్ ఏంటంటే ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంట డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది? నేను ఒక మాట అడుగుతా ఉన్నామా, వై ఇస్ దట్ ద సిజిజి రిపోర్ట్ ఇస్ నాట్ టేబుల్డ్ ఇన్ దిస్ హౌస్? చదువుకున్నాను కదా ఇక్కడ ఉన్నది అంతా, మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని? ఎందుకు ఆ రిపోర్ట్ టేబుల్ చేయలేదు? ఒకటి. రెండవది అమ్మ ముఖ్యమైన పాయింట్ మేడం, ఇట్స్ ఎ లా పాయింట్. ప్లీజ్ ఒక వస్తాను. ఇంకో థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్ అమ్మ యూ షుడ్ కంట్రోల్ ద హౌస్. No, you should regulate the house. No. అందరూ కూడా క్వైట్ ప్లీజ్. You should conclude. ఒక్క సెకండ్. మేడం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కౌన్సిల్ జరిగినా ప్రతిసారి గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు వాంటెడ్లీ ఒక 15-20 మంది ఇప్పుడు మాకు చేయనిక రాదా? అనవసరమైనటువంటి ఇప్పుడు ఎవరిని ఇప్పుడు గవర్నమెంట్ మనం విమర్శిస్తున్నాం. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ చెప్తుంటే అంత తొందర హడావుడి, ఇప్పుడు వాళ్ళు అరవడము వీళ్ళు అరవడం ఇది అంతా లేనిపోంది. మూడ్ ఆఫ్ ది హౌస్ చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం మీరు ఇస్తున్నారు, అందరికి ఇస్తారు. వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు చెప్పండి. అనవసరంగా అల్లరాలని. మేడం ఒక పని చేయండి, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు లేచి మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడియండి, మేము కూర్చుంటాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మరి అట్లనే చేయండి. లేకపోతే ఒక పని చేయండి, లేకపోతే ఒక నిమిషం లేకపోతే ఏం చేయండి, మేము అందరం బయటకు వెళ్ళిపోతాం. బీజేపీ ఎంఐఎం మేము అందరం బయటకు వెళ్ళిపోతాం, వాళ్ళతో మాట్లాడుకోండి. మరి No, please మీరు అందరు కూడా ప్లీజ్, దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ యూ కొంచెం రెస్పెక్ట్ చేయండి. అట్లా లేచి అరవడం కాదు, ఇది డీలిమిటేషన్ కోసం ఎవ్వరు ఇంట్రెస్ట్ కాదు. ఇది రాజకీయాల అతీతంగా ఈ రోజు డీలిమిటేషన్ ఫర్ ఆల్ ద కార్పొరేటర్స్ కన్సర్న్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ ద హౌస్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ స్పీకర్. ప్లీజ్ మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే నేను ఎప్పుడైతే మైక్ ఇస్తానో అప్పుడు మీరు మాట్లాడాలి. డోంట్ ఉట్టిగే లేచి అరవాలా అన్నట్టు చేయకండి. రెస్పెక్ట్, బికాస్ ఎంటైర్ అందరూ కూడా ఇవాళ హౌస్ లో ప్రెసెంట్ ఉన్నారు ఇక్కడ. హానరబుల్ మేయర్ గారు, రూల్ 5 ఎట్లా వయలేషన్ అయిందో నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1,34,00,000 జనాభా ఉన్నప్పుడు దాన్ని 300 డివిజన్లతో కనుక డివైడ్ చేసినట్లయితే 44,667. రూల్ ఏం చెప్తుంది అంటే రూల్ 5, దేర్ కుడ్ బి ఏ వేరియేషన్ +or- 10%. అంటే 4,000 కలిపితే 50,000 అన్న కావచ్చు, 40,000 అన్న కావచ్చు. But it cannot be like 20,000, 10,000, 18,000 and 60,000 and 70,000. Where is the rule allowing the GHMC or the Center for Good Governance to come up with such kind of an illegal, irrational classification of the delimitation? Cheppandi. ఇది వయలేషన్ ఆఫ్ రూల్ నెంబర్ 5. తర్వాత ఇంతకుముందు పెద్దలు దానం నాయందర్ గారు కూడా మాట్లాడారు. మీరు ఏ సెన్సెస్ వాడినారు? 2011 పాపులేషన్ తీసుకుంటున్నారా? జియోగ్రఫికల్ టెరిటరీని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారా? చట్టం ఏం చెప్తా ఉంది? యూ కెనాట్ సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్ ద లా. లా హ్యాస్ టు బి ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. యూ హ్యావ్ టు అప్లై. దాని ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చింది పిక్ చేస్తా, ఇష్టం వచ్చింది పిక్ చేయని అధికారం చట్టం చెప్పదు. ఎందుకంటే అమ్మ ఇక్కడ కొట్లాడుకొని అరుచుకున్న తర్వాత రేపు ఎవరో కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. అట్లా కొట్టేయకుండా ఉండాలంటే తెలివికల్లో వాళ్ళు మేధావులు ఇంతమంది ఉన్నారు కాబట్టి లెట్స్ కమ్ అప్ విత్ ద ప్రాపర్ లా.
which will stand the judicial scrutiny. మీరు 6 ఏం చెప్తా ఉంది, మీరు జాగ్రఫికల్ టెరిటరీ అన్నారు. మరి పాపులేషన్ ఎందుకు కన్సిడర్ చేయరు మీరు? నాకు తెలియదు ఇవాళ, నాకు నా డివిజన్ లో ఎంతమంది పాపులేషన్ నాకు తెలియదు. వై సో సీక్రసీ? ఐ డోంట్ అండర్స్టాండ్. వై సో సీక్రసీ? వాట్ ఈస్ ద కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజల డేటా కదా. నేను ఒక్క మాట చెప్తామా, విత్ పెయిన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ as someone who has entered into politics with a lot of noble idea. నేనేం పెద్ద రాజకీయ నేపథ్యం నుండి కాదు, కార్పొరేట్ లో పనిచేసుకున్నాను, రాజకీయంకి వచ్చిన. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 50% ఓట్లు వేస్తలేరమ్మా. మన నవీన్ పోటీ చేసినప్పుడు 50% వేలే ఓట్లు. వీఆర్ లూజింగ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దిస్. వీఆర్ డైల్యూటింగ్ ది లాస్, వీఆర్ డైల్యూటింగ్ ది డెమోక్రాటిక్ డెకోరం. మేం తప్పు చేయొచ్చు, అధికారులు తప్పు చేయొద్దు. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. ఒకటి. రెండోది ఏంటంటే ఏ డేటాను బేస్ తీసుకున్నారో ఇంతవరకు తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటమ్మా, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అమ్మా, హైదరాబాద్ is known for Ganga Jamuna Tehzeeb. Ganga Jamuna Tehzeeb. We all lived like brothers and sisters for years, centuries. This government somewhere along made an effort to destroy that. I live in Shekhpet. Kausar bhai Kumalam. Balala sab bhi bol rahe the wahi baat. Amma, Shekhpet గ్రామం ఒక 15 బూతులు ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి ఓయి కాలనీ, ఇంకో దగ్గర, ఇట్లా అందరం కలిసి ఉన్న వాళ్ళను విభజిస్తా ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు పాపులేషన్ ను క్రైటీరియా తీసుకోరు, జాగ్రఫికల్ టెరిటరీను ప్రాపర్ గా తీసుకోరు. మీరు సిజీజీ ఒక అన్కాన్స్టిట్యూషనల్ బాడీతో మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తారు. దాన్ని 300 అని చెప్పని ఉద్దేశ ప్రయత్నం చేస్తారు. అమ్మ, ఇంకొక చిన్న మాట, ఆన్ సెకండ్ ఆర్డినెన్సెస్ వర్ బ్రాట్ ఇన్. దయచేసి నేనేం రాజకీయ విమర్శ కోసం చెప్పట్లేదు, చట్టం గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్. రెండో తారీఖు నాడు ఆర్డినెన్స్ వస్తాయమ్మా. ఇన్ 6 days of time the entire delimitation is over. On 9th the delimitation notification comes. ఆర్డినెన్స్ వస్తుంది. ఆ ఆర్డినెన్స్ తప్పు. 27 అప్రజాస్వామికంగా డిక్టటోరియల్ గా మెర్జ్ చేసిన వేరు ముచ్చట. మీరు 2వ తారీఖు నాడు అది చేసిన తర్వాత 9వ తారీఖు నాడు డీలిమిటేషన్ వార్డ్స్ ఎట్లా వస్తాయి? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఎవరిని మాట్లాడినారు? ఎవరితో చర్చ చేసినారు? ఏం డిస్కషన్ చేసినారు? ప్రజలతో సంప్రదించడం లేకుండా సిజీలో కూర్చొని కంప్యూటర్లో గూగుల్లో డీలిమిటేషన్ ఇస్ డన్, వయలేటింగ్ ది ఎంటైర్ రూల్ పొజిషన్. దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ గెజెట్. దిస్ హ్యాస్ టు గో. దిస్ హ్యాస్ టు గో. దిస్ హ్యాస్ టు గో. అప్పుడే ప్రజాస్వామ్యం. నేనేమంటున్నాను, ఇది 300 కాదు 400 చేద్దామంటే చేద్దాం. వీఆర్ విత్ యూ. 3 trillion కాదు 5 trillion ఎకానమీ చేద్దాం. ఆఫ్టర్ ఆల్ తెలంగాణ, వి ఆల్ ఫాట్ ఫర్ తెలంగాణ. తెలంగాణ కోసం ప్రారంభిస్తుంది సిద్ధమై కొట్లాడిన వాళ్ళు. తెలంగాణ వస్తే 5 trillion కాదు 10 trillion చేద్దాం. బట్ ద పాయింట్ ఈస్, లెట్స్ బిహేవ్ డెమోక్రాటికలీ. లెట్స్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. లెట్స్ రెస్పెక్ట్ అవర్ పీపుల్ హూ ఆర్ అవర్ ఓటర్స్. బై డూయింగ్ సో యు ఆర్ టెంపరింగ్ విత్ మై ఓటింగ్ రైట్. నేను ఎక్కడ పుట్టినో ఎక్కడ ఇల్లు ఉందో అక్కడనే ఓటేసేది పోయి ఇంకో దాంట్లో కలిపితే యూఆర్ డిస్ట్రాయింగ్ మై డెమోక్రాటిక్ స్పిరిట్. ఇది అన్యాయం, తప్పు. ప్లీజ్ దయచేసి అమ్మ మేయర్ గారు, మై హంబుల్ సబ్మిషన్, ఈ యొక్క గజెట్ ను దయచేసి వీఆర్ అపోజింగ్ అండ్ దెన్ వీ వాంట్ ది హానరబుల్ కమిషనర్ గారు టు విత్డ్రా దిస్. నెంబర్ 1. నెంబర్ 2, if this exercise has to be done in a systematic manner, please constitute a commission, dedicated commission ని కాన్స్టిట్యూట్ చేయండి. ఆ పద్ధతిలో పోదాం. థ్యాంక్ యూ. రాజశేఖర్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీస్కి, నా తోటి కార్పొరేటర్లకి, అతి ముఖ్యంగా కమిషనర్ జిహెచ్ఎంసీ, డిప్యూటీ మేయర్ గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మేడం అందరు కూడా మాట్లాడినట్టు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డిస్కషన్. ప్రజాక్షేత్రంలో అందరం భాగస్వామ్యం కాబట్టి ఉన్న డిఫరెన్సెస్, కాలనీల విభజన జరిగినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. 2007లో ఇక్కడ దానం నాగేందర్ గారు, వారితో పాటు చాలా మంది, మా సవితా ఇంద్రారెడ్డి మేడము, వాళ్ళందరూ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 2007లో జరిగినప్పుడు 100 జిహెచ్ఎంసీని చేయడం జరిగింది స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత 2015లో 4/4/2015 మేడం, అప్పుడు కౌన్సిల్ లేదు,
ఎట్ ద సేమ్ టైం మరి ఎవరిని కన్సల్ట్ చేసిరో తెలియదు నాకు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ రోజు జీవో ఎంఎస్ నెంబర్ 67 కింద మేడం, జీవో ఎంఎస్ నెంబర్ 67 కింద 4/4/2025 మేడం 200 వార్డులు అవుతున్నాయని జీవో రిలీజ్ చేసిరు మేడం. ఆ రోజు జీవో 67 మేడం 200 డివిజన్లు అవుతున్నాయని ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మేడం. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ నో మోర్ దెన్ 6 months మేడం, 9th month లో 28/9/2015 మేడం, 28/9/2015 రోజు మళ్ళీ ఒక జీవో ఇచ్చారు మేడం, జీవో ఎంఎస్ నెంబర్ 124 మేడం, జీవో ఎంఎస్ నెంబర్ 124. ఆ వార్డులు మరి 200 కాస్త మళ్ళీ ఇమీడియట్ గా సేమ్ పాపులేషన్ వాజ్ దేర్, సేమ్ జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ వార్ దేర్. ఇవన్నీ జరిగినాక కూడా మళ్ళీ ఇమీడియట్ గా 150 డివిజన్లకు తీసుకొచ్చారు మేడం. ఇమీడియట్ గా మళ్ళీ ఆ రోజు ఇంకో జీవో ఇచ్చారు మేడం 28/9/2015 మేడం, జీవో ఎంఎస్ నెంబర్ 123 అని ఇంకోటి తీసుకొచ్చారు మేడం. దానిలో కింద చాలా క్లియర్ గా ఉంది, ఇప్పుడే మా శ్రవణన్న మాట్లాడినట్టు సెక్షన్ 5 ప్రకారము the minimum number of elected members shall be 83, and for every 70,000 of the population above 20 lakhs there shall be one additional elected member for fraction of more than 35,000 population madam. There shall be one additional elected member and the fraction below 35,000 shall be ignored. However, the total number of elected shall not be exceeded above 150 and chala clear ga ఆ జీవోలో తీసుకొచ్చారు మేడం. ఈ రోజు మా వనస్థలిపురం డివిజన్ మేడం, మా దగ్గర ఒక దగ్గర 60,000 ఉంది, అదే మా డివిజన్ కి వచ్చే వరకు 46,000 ఉంది మేడం. If it is plus or minus of 5% or 10%, whatever it is, there are few divisions in Hyderabad GHMC లో మేడం 22,000 ఉన్నాయి, 28,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, 72,000 ఉన్నాయి మేడం. ఈ రోజు డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జియోగ్రాఫికల్ గా తీసుకున్నారు, పాపులేషన్ వైజ్ గా తీసుకున్నారు. 2011 సెన్సస్ ప్రకారం గవర్నమెంట్ ముందుకు పోతుంది మేడం. స్టిల్ వీ హ్యావ్ టు డూ ద సెన్సస్ అని చాలా క్లియర్ గా నిన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా కమిషనర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. దాని విధంగా నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు శ్రవణ్ గారు మాట్లాడినట్టు ప్లస్ ఆర్ మైనస్ 5% అయినప్పుడు ఆ ప్లస్ ఆర్ మైనస్ 5% లో మరి 200 ఉన్న డివిజన్ లో 150 ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఆ రోజు 2000 పార్టీ మీటింగ్ కాదు మాధవరం గారు. 2015 it was the question. వాళ్ళు నిన్న కాంగ్రెస్ రిప్రజెంటేషన్ కమిషనర్ గారు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ద క్వశ్చన్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కమిషనర్ గారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది, కానీ they did not have any special meeting with the commissioner, for your information. This is not a meeting, madam. Be clear that when you went to give representation, Yes, exactly. ఇది మాట్లాడారు. Don't say we had. Yes. అవును మేడం, Yes. that was not a When you meeting. went. That Yes. was clear a కొంచెం representation given, misunderstanding. It was madam. misunderstanding. That was a But yeah. if I am wrong, I withdraw my words, madam. నేను ఆ రోజు చాలా క్లియర్ గా కమిషనర్ గారిని